అబ్బా అను అలారం ఆఫ్ చేయవే. పెట్టింది ఆఫ్ చేయడానికి కాదు, లే. అబ్బా అను దయ్యాలు కూడా ఈ టైంలో పడుకొని ఉంటాయి. ఇంకో గంటకి లేస్తా. కాదు, అమ్మ లేచే ఉంటుంది. స్క్రీన్ షాట్స్ పంపమంటావా? పద. అబ్బా అక్క నా వల్ల అవ్వట్లేదు, ఇంకా ప్లీజ్ ఆపేసి చచ్చేలా ఉన్నాను. ఉన్న 24 hours తిండి గురించే కాకుండా ఇలా వర్కౌట్ చేయకుంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు నేను వర్కౌట్ చేసి ఫిట్ అయ్యి ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ గెలవాలి. కమ్ ఆన్ అభి, వన్ మోర్ రౌండ్. వసే అక్క ఈ పని చెప్తేనే పక్క. వాటర్. హాయ్ సిస్టర్స్. హాయ్. హాయ్. ఏంటి ఎప్పుడు అటాక్కి రెడీగా ఉండే ఫుల్లా ఉండేదానివి సడన్ గా పిల్లిలా అయిపోయావు? టైం రబ్బాయి, టైం టైం అందరినీ మార్చేస్తుంది. ఇవాళ దీని టైం నన్ను మార్చింది. ఈ అభి అనుకి కట్టు బానిస. నేను ఏది చెప్తే అది చేస్తుంది. అభియా ఛాన్సే లేదు. ఉంది. లేదు. ప్రూవ్ చేస్తే చూస్తా. కూర్చో. ఇక్కడ డెస్క్ ఏడుంది? గోడ కుర్చీ కూర్చో. గోడ మీ అయ్యగట్టిండా? ఇడా గోడ ఉందనుకొని కూర్చో. లేవు. థ్యాంక్ యూ అక్క. ఇది తీసుకో. జ్యూస్. బాగా వేడిగా ఉంది కదా, చెమట బాగా పోసేస్తుంది. అక్క తీసుకో. థ్యాంక్ యూ. ఏంటి ఒక్క నైట్ లో ఇంత చేంజా? ఇంకా చాలా చేస్తుంది. అక్క నీ కాలు పట్టుకుంటాను అక్క, వద్దులే అక్క ప్లీజ్. చచ్చిపోయేలా ఉన్నా ప్లీజ్. లేదు లేదు. అరే కట్టు బానిస అని చెప్తుంది కదరా, నమ్మడానికి ఏం ఓకే అక్క. నమస్తే నమస్తే. సర్లే, ఎంతైనా చెల్లివి కదా, పోన్లే పాపం అని నాకే జాలేస్తుంది. ఈ రోజు వదిలేస్తున్నా పో. అమ్మా చదివే ఎంసెట్లో కూడా ర్యాంక్ వస్తే ఇంత హ్యాపీగా లేనక్క. అప్పుడు ఎప్పుడైనా చదువుంటే కదా. సర్లే అక్క, ఒక కాఫీ తాగేసొద్దామా? వర్కౌట్ చేసేది ఫుల్గా మెక్కడానికి కాదు, తిన్నది అరిగించడానికి. ప్లీజే, పొద్దున్నుండి ఏం తినలేదు. కళ్ళు తిరిగి పడిపోతాక ప్లీజ్ ప్లీజ్, నా వల్ల అవ్వట్లేదు ప్లీజే. సరిపదా. ఓకే ఓకే. అభి ఒక్కసారి. ఏంటి? అను లోపలుంది. అతనెవరు? అతన్ని చూడగానే అను ఎందుకంత సాడ్గా వెళ్ళిపోయింది? కార్తిక్. అంటే అను ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ షిట్, ఆ అమెరికా వెళ్ళిపోయిన అతను ఇతనేనా? ఏమైంది అసలు, ఎందుకని ఇద్దరు విడిపోయారు? వసే అను, అవసరం మనకి స్టంట్లు? ప్లీజే వెళ్ళిపోదాం పద. ఏ ఆడపిల్లని నేనే భయపడకుండా వెళ్తుంటే నువ్వేంట్రా? ఇప్పుడు ఆ గొడవ దూకుతా అంటావా? మరి లోపలికెళ్ళి గేట్ తీస్తావా? వసేయ్, మీ ఇంట్లో నా రెస్పాన్సిబిలిటీ అని తీసుకొచ్చానే. ఏమైనా తేడా వస్తే నా తోలు తీస్తారే. చుప్, నీకు పోవాలనిపిస్తే వెళ్ళు. ఈ రోజు నా పని కాకుండా నేను రాను. రా. నేను రాను. ఎపో, నేనే వెళ్తా. వసే సేఫా? సేఫ్ సేఫ్. నేను ఇక్కడే అంటావు, నువ్వు వెళ్ళు.
నుంచి ఫోన్ ఎత్తుకుంటే ఫ్రెండ్స్తో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు అనుకున్నా. పందిలా ఎలా పడుకున్నాడు చూడు. ఏంటిది? హాయ్. నువ్వేంటి ఈ టైంలో? నీ బర్త్డే కదా, కేక్ కట్ చేద్దామని వచ్చా. పొద్దున్నే కలుద్దాం అనుకున్నాం కదా. లేదు, ఫస్ట్ విష్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసా. పిచ్చా నీకు? ఒక్కదానే వచ్చావా? అది కూడా ఈ టైంలో? ఎంత రిస్క్ అసలు? సూర్యగాడు వచ్చాడు తోడుగా. సూర్యగాడా? అంటే గోడ దుంకలేనని లోపలికి రాలేదు. గోడ దూకావా? ఎందుకలా ప్రతి ఒక్కదానికి టెన్షన్ పడుతూ ఉంటావు? రేపు మనకు పెళ్ళైందనుకో, మన పిల్లలకి కాలేజ్లో కలిసి ప్రపోజ్ చేసా అంటే ఏం బాగుంటుంది? దాని బదులు ఇవన్నీ మసాలా కలిపి చెప్పామనుకో, ఎంత స్పైసీగా ఉంటుంది. వస్తే అది నోరా మిషనే. ఒకసారి మొదలు పెడితే ఇంకా ఆపవా? నానా కార్తీక్ వచ్చినాడు. రే అనయ్య వస్తే ఆగు. అమ్మలు వచ్చినట్టున్నారు కేక్ కట్ చేయడానికి. నువ్వు వెళ్ళిన తర్వాత కలుస్తా. ఇంత కష్టపడొచ్చింది వెళ్ళడానికా? మరి నువ్వు వెళ్ళి కేక్ కట్ చేసిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తా. వస్తే వద్దే బాబు, రేపు పొద్దున కలుద్దామని చెప్పా కదా. ఇప్పుడు నువ్వు గుడ్ బేబీ లాగా వెళ్తావా లేదా నన్ను అరవమంటావా? అత్తయ్యా, వస్తే అత్తయ్యా! వస్తే ఆగు ఆగు ఆగు. సరే నేను వస్తాను. ఎక్కడే దొరికిపోతాం. సరేనా? కింద వెయిట్ చేయి. హ్మ్. సరే వెళ్ళు. కార్తిక్, హ్యాపీ బర్త్డే. బా వెళ్ళే, కలుస్తాను చెప్పా కదా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. ఎక్కడికి వెళ్ళింది ఇది? కిందే వెయిట్ చేయమని చెప్పానే. అరే కనిపించదే? మళ్ళీ సర్ప్రైజా? పద. తడా, హ్యాపీ బర్త్డే. దా కేక్ కట్ చేద్దాం. డాన్స్ చేద్దామా? పిచ్చా, మ్యూజిక్ పెడితే సౌండ్స్ వస్తాయి. మా ఇంట్లో వాళ్ళు విన్నారంటే ఇంకంతే. సౌండ్స్ రాకుంటే ఓకే కదా. అను అను అంజలితో క్యాజువల్గా డ్యాన్స్ చేశానే, అది కూడా తను రిక్వెస్ట్ చేస్తేనే. దానికి ఇంతలా అయిపోతావా? అరే స్టాప్ ఇట్ కార్తిక్. అయినా నీకు అలా చేసేటప్పుడు నేను ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? ఇది మరీ టూ మచ్. అరే తను మన ఫ్రెండే కదే, అయినా నీకు సారీ చెప్పా కదా. కార్తిక్, నువ్వు నాకొక్కడికే, నా సొంతం. మరీ అంత పాజిటివ్ పనికిరాదే. నేనంతే, ఇలానే ఉంటా. సారీ చెప్తున్నా కదా. సరే ఇప్పుడు ఏం కావాలి నీకు? ఐస్ క్రీమ్. ఒక్క నిమిషం. గుడ్. ఇలానే ఎప్పుడు నేను చెప్పిన పని చేస్తూ ఉండు. ఒరేయ్, నీకు విషయం తెలుసా? చెప్పు. మనం కాలేజ్కి వెళ్ళకున్నా మన కాలేజ్లో మనం మోస్ట్ ఫేమస్ కపుల్. అదేలానే మనకి మోస్ట్ బంక్ కపుల్ అన్న అవార్డు ఇచ్చారులే. కాలేజీలో లెసన్స్ ఏమో కానీ ఈ రోడ్లు మాత్రం బాగా గుర్తుంటాయి మనకి. అను, నీకు కూడా చెప్పాలి. చెప్పురా.
కాలేజ్ అయిపోయింది కదా. అయితే ఏంటి ఇప్పుడు మా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటా అని అడుగుతావా ఏంటి? సీరియస్గా అదేనా? తంతారా, నీకు జాబ్ లేదు నాకు జాబ్ లేదు. అది కాదను, నేను నువ్వు యూఎస్లో ఎంఎస్కి అప్లై చేశాను. బేస్ అప్రూవల్ రాగానే వెళ్ళిపోవాలి. జోక్ బాగుంది, ఇంటికి వెళ్ళి నవ్వుకుంటాలే. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏంట్రా సీరియస్గానా? హా, మా నాన్న గురించి తెలుసు కదే, ఫోర్స్ చేశారు. నో చెప్పడానికి నా దగ్గర రీజన్ కూడా లేదు. ముందే చెప్తే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావా అని. అను అబ్బా. టైంతో పాటే వాళ్ళ రిలేషన్ కూడా దూరం అయిపోయింది. వాళ్ళు ప్రాపర్గా బ్రేకప్ కూడా చెప్పుకోలేదు. కార్తీక్ అను లైఫ్ నుండి వెళ్ళిపోయాక అను పూర్తిగా మారిపోయింది. అమ్మాయిలకి మూవ్ ఆన్ అవ్వడం ఈజీ అని అనుకుంటారు, కానీ అనుని చూసావుగా ఎలా అయిపోయిందో. అను మౌనం వెనకాల ఇంత బాధ ఉందనుకోలేదు. అందుకే అది ఎవ్వరిని తన దగ్గరికి రానివ్వదు, ఎవ్వరికి దగ్గర అవ్వదు. యా ఓకే, ఐఎమ్ కమింగ్. నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. బాయ్. కార్తీక్ వచ్చాడే. అను ఏం మాట్లాడవేంటే? వాచ్ పని చేస్తలే. ఓకే. అను అను ఏమైంది? ఒకసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. నువ్వే చెప్పావు కదా లైఫ్లో నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలంటే ముందున్న చాప్టర్ ఫినిష్ చేయాలని. అలానే కార్తీక్ చాప్టర్ని ఫినిష్ చేస్తేనే కదా నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళగలవు. పదా సరే వెళ్ళి మాట్లాడు. హాయ్ అను. హాయ్. ఈ ప్లేస్ నీకు గుర్తుందా? నువ్వు చాలా మారిపోయావు. తప్పలేదు. అలా కాదు, సారీ. లేదన్ను, ఇన్ఫ్యాక్ట్ సారీ నేనే చెప్పాలి. తప్పంతా నాదే. ఐఎమ్ రియల్లీ సారీ అను. మొదటి నేనే సరిగ్గా ముగించలేకపోయాను. ఈ సారీ అప్పుడే చెప్పి ఉండాల్సిందన్ను. సారీ నేను వదిలేసి వెళ్ళినందుకు. సారీ అక్కడికి వెళ్ళాక నేను పట్టించుకున్నందుకు. సారీ మన రిలేషన్షిప్ని గ్రాంటెడ్గా తీసుకున్నందుకు.
సారీ, నేను నేను బాధ పెట్టినందుకు సారీ. కార్తిక్ కార్తిక్ ఇట్స్ ఓకే, అర్థం చేసుకున్నా. అను, నిజంగా కార్తిక్ అర్థం చేసుకున్నా. ఇన్ని రోజులు మన రిలేషన్కి క్లోజర్ ఎందుకు ఇవ్వలేకపోయానా అని ఆలోచించా. మేబీ ఈరోజు ఈ మాట చెప్పడానికే కావచ్చు. కార్తిక్, మన రిలేషన్ నువ్వు యూఎస్కి వెళ్ళినందుకో, మన టైమ్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్లనో, కమ్యూనికేషన్ లేనందుకు ఎండ్ అవ్వలేదు. మీ నాన్న యూఎస్కి వెళ్ళమని చెప్పినప్పుడు ఒక్క సెకండ్ కూడా నా గురించి ఆలోచించకుండా ఎస్ చెప్పావు చూడు, అక్కడ ఎండ్ అయింది కార్తిక్. నేను మన కాలేజ్ ఆ లాస్ట్ మూమెంట్స్ దగ్గరనే స్టక్ అయిపోయా. మూవ్ ఆన్ అవ్వలేకపోయా కార్తిక్. నిన్న నువ్వు ఇంటి దగ్గరికి వచ్చుండకపోతే మూవ్ ఆన్ అయ్యేదాన్నే కాదేమో. కార్తిక్, యు ఆర్ మై ఫస్ట్ లవ్ అండ్ యూ విల్ ఆల్వేస్ బీ మై ఫస్ట్ లవ్. అది ఎప్పటికీ మారదు. ఎక్కడో నాకు నీ మీదున్న ప్రేమ ఎప్పటికీ పోదు. అండ్ నా ప్రేమకి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో ప్లీజ్ గిల్టీగా ఫీల్ అవ్వకు. లైఫ్లో మనం ఏం కోల్పోతామో అది కోల్పోయిన దాకా తెలియదాను. నేను కూడా నువ్వు ఎయిర్పోర్ట్లో బాయ్ చెప్పిన దగ్గరే స్టక్ అయిపోయాను. అక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. నిన్న నేను చూశాక నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ నీతో మాట్లాడేంత ధైర్యం లేక అక్కడే ఆగిపోయాను. నేను కూడా ఈ రిలేషన్షిప్కి క్లోజర్ ఇవ్వలేదాను. మేబీ ఈ మాట చెప్పడానికేనేమో. ఐ లవ్ యూ అను. ఐ రియలీ లవ్ యూ. నా యూఎస్ కన్నా, లైఫ్ సెటిల్మెంట్ కన్నా నువ్వే ఇంపార్టెంట్ అను. కానీ నా ఫ్యామిలీకి నా సపోర్ట్ చాలా అవసరం ఉందను. ఐ విల్ కమ్ బ్యాక్ ఫర్ యూ, ఫర్ అస్. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదాను. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, అమ్మని అమ్మ, ఏదైతే అది ఫస్ట్ వెళ్ళిపోతాం. అను, వెళ్దామా? సరే కార్తిక్, నేను వెళ్ళాలి.